శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, అక్టోబర్ నెలలో ఏ గ్రహాలు మారుతున్నాయో, ఆ గ్రహాల మార్పు అనేది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో, ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, పాటించాల్సిన ప్రత్యేకమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వాళ్ళ మాస ఫలితాలు పరిశీలించే ముందు గ్రహాలు ఏ విధంగా మారబోతున్నాయి, గ్రహాల స్థితిగతులు అక్టోబర్ నెలలో 12 రాశుల వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి, గ్రహాల సంచారంలో మార్పు ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, ముందుగా అక్టోబర్ 2వ తేదీ నవగ్రహాల్లో బుధుడు తులారాశిలోకి తెల్లవారుజామున 3:43 ప్రవేశిస్తున్నాడు. ఇలా బుధుడు తులారాశిలోకి మారటం వల్ల ద్వాదశ రాశుల్లో బుధుడి సంచారం కన్యారాశి, కర్కాటక రాశి, వృషభ రాశి, ధనుసు రాశి వాళ్ళకి విశేషంగా యోగిస్తుంది. ఇలా అక్టోబర్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 23వ తేదీ వరకు బుధుడు ఈ 4 రాశుల వాళ్ళకి యోగిస్తాడు. దీని ప్రభావం వల్ల కన్యారాశి, కర్కాటక రాశి, వృషభ రాశి, ధనుస్సు రాశి వాళ్ళకి విద్యారంగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు. అలాగే ఉద్యోగ రంగంలో అద్భుతంగా రాణించగలుగుతారు. వ్యాపారంలో కూడా మంచి లాభాలను అందిపుచ్చుకోగలుగుతారు. మళ్ళీ అక్టోబర్ 24వ తేదీ బుధుడు వృశ్చిక రాశిలోకి మధ్యాహ్నం 12:33 మారతాడు. అప్పటి నుంచి నెల చివరి వరకు ఈ బుధుడి వల్ల తులారాశి, సింహరాశి, మిథున రాశి, మకర రాశి వాళ్ళకు అద్భుతంగా యోగిస్తుంది. కాబట్టి బుధుడు విద్యా, ఉద్యోగ, వ్యాపార కారకుడు. బుధుడి సంచారం వల్ల ఈ రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే ఈ అక్టోబర్ నెలలో మారుతున్నటువంటి ఇంకొక గ్రహం శుక్రుడు. అక్టోబర్ 9వ తేదీ శుక్రుడు ఉదయం 10:50 కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ శుక్రుడి సంచారంలో మార్పు అనేది 6 రాశుల వాళ్ళకి నెల మొత్తం విశేషంగా యోగిస్తుంది. అంటే ఈ నెల మొత్తం కూడా శుక్రుడు అద్భుతంగా యోగించే 6 రాశులు ఏంటంటే కన్యారాశి, సింహరాశి, మిథున రాశి, వృషభ రాశి, కుంభరాశి, మకర రాశి. ఈ 6 రాశుల వాళ్ళకి శుక్రుడు అక్టోబర్ 9 ఉదయం 10:50 నుంచి నెల చివరి వరకు బ్రహ్మాండంగా యోగిస్తాడు. శుక్రుడు యోగించడం వల్ల ఏం జరుగుతుంది? సినిమా, టీవీ రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. సంగీత, నాట్య రంగాల్లో ఈ 6 రాశుల వాళ్ళకి కొత్త అవకాశాలు వస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. స్త్రీల యొక్క సహాయ సహకారాలు ఈ 6 రాశుల వాళ్ళకి విశేషంగా పనిచేస్తాయి. ఈ ప్రయోజనాలన్నీ కూడా ఈ 6 రాశుల వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ తర్వాత అక్టోబర్ నెలలో 17వ తేదీ తెల్లవారుజామున 3:45 సూర్యుడు మారుతున్నాడు. సూర్యుడు తులారాశిలోకి మారుతున్నాడు. దానివల్ల అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ నెల చివరి వరకు కూడా 4 రాశుల వాళ్ళకి సూర్యుడి బలం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ 4 రాశులు ఏంటంటే ధనుస్సు రాశి, మకర రాశి, సింహరాశి, వృషభ రాశి. ఈ 4 రాశుల వాళ్ళకి అక్టోబర్ 17 తర్వాత ప్రమోషన్లు తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయాల్లో పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తండ్రి వైపు ఆస్తులు తొందరగా సంక్రమించే అవకాశాలు కూడా ఉన్నాయి. అనారోగ్యాలు తగ్గిపోతాయి. కావలసిన చోటికి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ వచ్చే యోగం ఉంది. హోదా, పరపతి, గౌరవం అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ చివరి వరకు కూడా ఈ 4 రాశుల వాళ్ళకి సూర్యుడు కలిగిస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ 18వ తేదీ చాలా గొప్ప సంచారం ఉంది. అక్టోబర్ 18 దేవగురువు బృహస్పతి అతిచారం వల్ల ముందుకు వెళుతున్నాడు. అక్టోబర్ 18 గురువు అతిచారం వల్ల కర్కాటక రాశిలోకి వెళుతున్నాడు. దీనివల్ల నెల మొత్తం కూడా 5 రాశులకు బ్రహ్మాండంగా గురుబలం ఉంటుంది. ఆ 5 రాశులు ఏంటంటే మిథునం, మీనం, మకరం, వృశ్చికం, కన్య. ఈ 5 రాశుల వాళ్ళకి అక్టోబర్ 18వ తేదీ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా గురుబలం బ్రహ్మాండంగా ఉంటుంది. గురుబలం ఉంటే అన్ని సమస్యలు తొలగిపోయినట్టే. 70% జాతక దోషాలు తొలగిపోయినట్టే. కాబట్టి మిథునం, మీనం, మకరం, వృశ్చికం, కన్య ఈ 5 రాశుల వాళ్ళకి గురువు అతిచారం వల్ల అక్టోబర్ 18 నుంచి గురువు కర్కాటకంలోకి అతిచారం చేయటం వల్ల అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా అన్ని విషయాల్లో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది. అలాగే ఇక చివరగా మాసం చివరిలో అక్టోబర్ 27వ తేదీ
కుజుడు వృశ్చిక రాశిలోకి మారుతున్నాడు. అంటే అక్టోబర్ 27, అక్టోబర్ 28, అక్టోబర్ 29, అక్టోబర్ 30, అక్టోబర్ 31 ఈ 5 రోజులు కూడా కుజుడి వృశ్చికంలోకి మారటం వల్ల బ్రహ్మాండంగా యోగించే 3 రాశులు కన్యా, మిథునం, మకరం. కన్యా రాశి, మిథున రాశి, మకర రాశి ఈ 3 రాశుల వాళ్ళకి ఈ 5 రోజులు తిరుగులేదు. బ్రహ్మాండమైన ప్రాపర్టీ కొనే యోగం ఉంది. 27, 28, 29, 30, 31 ఈ 5 తేదీల్లో ఎప్పుడైనా సరే కన్యా, మిథునం, మకర రాశుల వాళ్ళు తక్కువ రేటుకి మంచి ప్రాపర్టీ కొనుక్కోగలుగుతారు, లేదా బ్రహ్మాండమైన రేటుకి ఉన్న ప్రాపర్టీ అమ్ముకోగలుగుతారు, రియల్ ఎస్టేట్లో జాక్పాట్ కొడతారు, సోదరుల వల్ల ప్రయోజనాలు పొందుతారు, బ్యాంకు లోన్లు శాంక్షన్ అవుతాయి, అప్పులు తీరిపోతాయి. ఈ ప్రయోజనం ఈ 5 రోజుల్లో కూడా కన్యా, మిథునం, మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి అక్టోబర్ నెల మొత్తం మీద మాస ఫలితాలు పరిశీలిస్తే అక్టోబర్ నెలలో మొత్తం మీద అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి, ప్రతికూల ఫలితాలు లేవు. పనులలో వచ్చేటటువంటి ప్రతిబంధకాలన్నీ తొలగిపోతాయి, పనులు తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు. శారీరకంగా ఇంతకుముందు నెలలో ఉన్నటువంటి శ్రమ, అలసట వాటన్నిటి నుంచి సులభంగా బయటపడగలుగుతారు. అకాల భోజనం ఒక్కటి తగ్గించుకోవాలి, వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం చేయాలి. అలాగే శత్రు బాధలన్నీ తొలగిపోతాయి, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు. సమస్య వచ్చినా కూడా మీ సమయస్ఫూర్తితో, చాకచక్యంతో ఆ సమస్య నుంచి సులభంగా బయటపడగలుగుతారు. దాంతోపాటు సమస్యను పరిష్కరించడం వల్ల మంచి పేరు ప్రతిష్టలు కూడా పొందగలుగుతారు. కుటుంబంలో ఎవ్వరికీ కూడా ఎలాంటి సమస్యలు ఉండవు, కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. సంతానం వల్ల ఇబ్బందులు ఉండవు, ఇంతకుముందు సంతానం వల్ల ఉన్న ఇబ్బందులకి చక్కటి పరిష్కార మార్గాలు లభిస్తూ ఉంటాయి. అలాగే విలువైన వస్తువులు కొనుగోలు చేసే యోగం తులారాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో ఎక్కువగా ఉంది. అలాగే ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ధన వ్యయం తగ్గిపోతుంది, ధనాన్ని ఎక్కువగా దాచిపెట్టుకోగలుగుతారు. అలాగే ఊహించని విధంగా అనుకూలత అనేది పెంపొందింపజేసుకుంటారు. అయితే అప్పుడప్పుడు జన్మకుజుడి ప్రభావం వల్ల మాత్రం కొన్ని చికాకులు ఏర్పడుతూ ఉంటాయి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్త వహించాలి. బండిలో వెళ్తున్నా, కారులో వెళ్తున్నా వెల్లుల్లిపాయ దగ్గర పెట్టుకోవటం, దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకుని వెళ్ళటం మాత్రం చేయాలి. ఈ జన్మకుజుడి సంచారం వల్ల వచ్చేటటువంటి చిన్న చిన్న చికాకుల నుంచి కూడా తొందరగానే బయటపడగలుగుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం తులారాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో తిరుగుండదు, అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే తులారాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో కలిసి వచ్చే తేదీలు, అనుకూల తేదీలు 6, 8, 15, 17, 22, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే తులారాశి వాళ్ళకి అక్టోబర్లో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 4, 11, 13, 19, 24, 29, 31 ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి, అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. తులారాశి వాళ్ళు ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవాలంటే లలిత అమ్మవారిని ఎక్కువ పూజించాలి. అనునిత్యము శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని ఎంత స్మరిస్తే అంత అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. లలితా సహస్రనామ స్తోత్రాన్ని వినే ప్రయత్నం చేయండి. అలాగే లలితా సహస్రనామం చదివితే ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. లలితా అమ్మవారి ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ విధి విధానాలు పాటించుకుంటే లలితాదేవిని ఎంత పూజిస్తే ఇంకా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అంతగా అందిపుచ్చుకోవచ్చు. మొత్తం మీద అక్టోబర్ నెల మొత్తం కూడా తులారాశి వాళ్ళకి యోగదాయకంగానే ఉంది. ఒక్క ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకుంటే తులారాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో తిరుగుండదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అక్టోబర్ నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.